హాయ్ స్టూడెంట్స్, ఎన్ఎంఎంఎస్ పార్ట్ 1 మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో 11th నుంచి 20th క్వశ్చన్ వరకు చూస్తూ ఉన్నాము. ఇందులో 16th వన్ చూడండి. 16వ ప్రశ్న, రామానుజన్ నంబర్ 1729 కాప్రేకర్ నంబర్ ఇస్టు క్వశ్చన్ మార్క్ అని అడిగాడు. సో ఇవి స్టాండర్డ్ బిట్స్. కాప్రేకర్ నంబర్ వచ్చి 6174. సో ఇవి రెండు నంబర్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 17th వన్ చూడండి. క్వశ్చన్ మార్క్ ఇస్ టు ఫంగై ఈజ్ యాజ్ టు ఎంటమాలజీ ఇస్ టు ఇన్సెక్ట్స్. ఇవి అధ్యయన శాస్త్రాలు. ఎంటమాలజీ అనేది ఇన్సెక్ట్స్ యొక్క అధ్యయన శాస్త్రం. అదేవిధంగా ఫంగై అనేదాన్ని అధ్యయనం చేసే శాస్త్రం పేరు ఏంటి అన్నాడు. కార్డియాలజీ అంటే హృదయానికి సంబంధించింది, సైకాలజీ అంటే మానసిక అధ్యయన శాస్త్రం, వైరాలజీ అంటే వైరస్ని అధ్యయనం చేసే శాస్త్రం, మైకాలజీ అనేది ఈ ఫంగైని అధ్యయనం చేసే శాస్త్రం. నెక్స్ట్ 18th వన్ చూడండి. ఓడోమీటర్ ఇస్ టు క్వశ్చన్ మార్క్ ఈజ్ యాజ్ టు బ్యాలెన్స్ ఇస్ టు మాస్. సో ఇక్కడ బ్యాలెన్స్ అనేది మాస్ని కొలుస్తుంది. ఓడోమీటర్ అనేది దేన్ని కొలుస్తుంది అంటే డిస్టెన్స్ని కొలుస్తుంది. ఓడోమీటర్ అనేది డిస్టెన్స్ని కొలుస్తుంది. టెంపరేచర్ అనేది థర్మోమీటర్తో కొలుస్తాము. థిక్నెస్ అనేది మనం స్క్రూ గేజ్ కానీ అవి ఉపయోగించి కొలుస్తాము. సో ఇక్కడ ఓడోమీటర్ అనేది డిస్టెన్స్ని కొలుస్తుంది. నెక్స్ట్, గేట్వే ఆఫ్ ఇండియా ఇస్ టు క్వశ్చన్ మార్క్ ఈజ్ యాజ్ టు వివేకానంద రాక్ మెమోరియల్ ఇస్ టు కన్యాకుమారి. మామూలుగా క్వశ్చన్ చూడగానే అర్థమైపోద్ది. గేట్వే ఆఫ్ ఇండియా అనగానే ఎక్కడ ఉంది అంటే ముంబైలో ఉంది. సో ఇక్కడ మనకు ముంబై ఎక్కడ ఆప్షన్ ఉంటే దాన్ని టిక్ చేసేయచ్చు. సోడియం ఇస్ టు మెటల్, క్వశ్చన్ మార్క్ ఇస్ టు నాన్ మెటల్. కింద ఇచ్చిన 4 నాన్ మెటల్ ఏది అనేది చూడాలి. మెర్క్యూరీ మెటల్, కాల్షియం మెటల్, పొటాషియం ఆల్సో మెటల్, కార్బన్ అనేది గ్యాస్ కాబట్టి ఇది నాన్ మెటల్ అని టిక్ చేస్తాం. సో ఇక్కడ మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్, ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ ఇంగ్లీష్లో ఎక్కువగా స్పెల్లింగ్స్ మీనింగ్స్ బాగా తెలిసి ఉండాలి. జీకే నాలెడ్జ్ కూడా తెలిసి ఉండాలి. సో ఇలాంటి ప్రశ్నల్ని ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్లో కానీ లేదా మెటీరియల్ బుక్ నుండి కానీ బాగా ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఎక్కువగా స్కోర్ చేయగలం. 21 నుండి 30th క్వశ్చన్ వరకు తర్వాత వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.